ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. ఇంకా 10 డేస్ తర్వాత ఇవాళ మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నారు మా పిల్లలు. 10 డేస్ ఎందుకు మిస్ అయిందంటే పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ 10 డేస్ అయితే వేస్ట్ అయిపోయాయి. అంటే పెళ్ళి 3 డేసే, మధ్యలో గుడ్ ఫ్రైడే ఒకటి హాలిడే వచ్చింది కదా అన్నట్టు ఇంకా అలానే ఉండిపోయాము అక్కడే ఊర్లో. సో అలా 10 డేస్ అయితే అలా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఇంకా 2 సార్లు వాళ్ళ సార్ కూడా ఫోన్ చేసి ఏమైంది సుహేల్ స్కూల్కి వస్తలేరు అని అడిగారు. కానీ మేము చెప్పాము, ఇంకా ఫైనల్గా వచ్చే రోజైతే సుమేర్కి చాలా ఫీవర్ అయితే వచ్చేసింది. అలా మండే కూడా స్కూల్ మిస్ అయింది. ఇంకా ట్యూస్డే రోజు నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. అంతా అయిపోయింది. హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేశాడు. అదేనండి డుమ్మ కొట్టినన్ని రోజులు ఎంజాయ్ చేశాడు. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ సార్ అడిగితే ఏం చెప్పాలి మమ్మీ అని అడుగుతున్నాడు నా కొడుకు. అలా ఉంటుంది మరి. అండ్ ఇంకా వాళ్ళ బాక్స్లోకి అయితే ఇలా వైట్ రైస్ ముద్దపప్పు చారు అయితే చేశాను. ఇంకా అదే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు నాకు చాలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అడిగాను, సార్ ఏమన్నా అన్నాడారా అంటే, మమ్మీ నేను నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే అటే ఉండకపోయినావు ఎందుకు వచ్చావు అని అంటున్నాడు సార్ అని అన్నాడు. ఇది ఫస్ట్ టైం కాదు, 2-3 సార్లు ఇలానే అన్నారు. అంటే పని ఉంటే వెళ్తాం కదా, పైగా అయితే మా సొంత ఊరు కాదు, జస్ట్ వర్క్ పర్పస్ వచ్చాము. స్కూల్కి అయితే ఇక్కడ మేము ఉన్నన్ని రోజులైతే రెగ్యులర్గా వెళ్తాడు సోహెల్ సుమేర్, అస్సలు యాబ్సెంట్ అస్సలు అవ్వరు. ఇంకా ఇలా ఊరికి వెళ్తే తప్ప. సో ఇంకా పని ఉన్నప్పుడు ఊరికి వెళ్తాం, ఇంకా దానికి ఏం చేస్తాం, అటే ఉండొచ్చు కదా అనడం అది మంచి కరెక్ట్ కాదు అనిపించింది నాకు. మీరేమంటారు అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకెప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ ఉంటుందిగా అప్పుడు చెప్తాను అనుకున్నాను ఇంకా. సో ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఇంకా ఫాస్ట్గా నేను కూడా తినేసి వాళ్ళని పిక్ చేసుకోవాలి మళ్ళీ, లేకపోతే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఫుల్ సతాయించడమే ఉంటుంది. మళ్ళీ ఇద్దరు అబ్బాయిలే కాబట్టి అసలు నా మాట వినరు. ఇంకా అమ్మాయిలం అంటే మనమైతే చెప్పిన తిని ఒక దగ్గర కూర్చునే వాళ్ళం చిన్నప్పుడు. మన పేరెంట్స్ లక్కీరా.